మనకి తెలంగాణలో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ వైద్యాధికారులకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఉంది. తెలంగాణలో నేటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటి నుంచి ఓపీ సేవలు బంద్ చేస్తామని చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు వైద్యులు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేశారని ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ఆరోపిస్తోంది. జీవో 38 ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చి ప్రెస్ లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. జీవో 38 ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో 38 నే మరి తుంగలో దొక్కి జీవో 38 ను అమలు చేయకుండా ఉంటున్నారు కాబట్టి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఉస్మానియాలో ఉన్న అన్ని దవాఖానాలలో ఓపీ సర్వీసెస్, తర్వాత ఎలక్టివ్ సర్వీసెస్, ఆపరేషన్లు అన్నీ కూడా మరి బంద్ చేయడానికి జిల్లాలో అన్ని జిల్లాలలో కూడా స్టేట్ వైడ్ సమ్మె పిలుపునిచ్చినాము. సీఎం గారు ఇచ్చిండ్రు వరము, హెల్త్ మినిస్టర్ గారు వరం ఇచ్చిండ్రు, కానీ మన క్రిస్టినా మేడం మరి ఎందుకు కనికరిస్తలేదో మాకు తెలియదు. 10 రోజులు లీవ్లో పోతుంది మేడం ట్రాన్స్ఫర్ జీవో వచ్చినాక కూడా 20 రోజులు ఏం పని చేయరు వీళ్ళు. 15 రోజులు ఎక్స్టెన్షన్ అడుగుతారు. ఎక్స్టెన్షన్ దేనికండి? అన్ని డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి, పోస్టింగ్లు ఇచ్చేసి జాయిన్ కూడా అయిపోయింది. మా ఆఫీస్ బేరర్స్కి మా జెన్యూన్ డిమాండ్ ఇది. మేము ఏం కొత్తగా అడుగుతలేం, మా రైట్, దట్ ఈస్ అవర్ రైట్. మీకు ఏమి ఇబ్బంది? మా ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని మీరు అణిచివేయాలని ధోరణితో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది.